బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పింది బెహ్రెయిన్. ఇటు బెహ్రెయిన్లో 5 పాకిస్తానీలను అరెస్ట్ చేశారు. బెహ్రెయిన్పై ఇరాన్ దాడికి సంబంధించిన ఫోటోలు వీడియోలని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పెట్టి ఆ ఇరాన్ను పొగుడుతూ సోషల్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన ఈ పౌరులు పోస్టులను పెట్టారు. ఈ 5 పాకిస్తానీలతో పాటు ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని కూడా ఇటు బెహ్రెయిన్ అధికారులు అరెస్ట్ చేశారు. భారత్లోనూ ఇటు ఇరాన్కు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు. ఇటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఖమేనీ ఫోటోలతో వేలాది మంది ఆందోళనకు దిగారు. ఇటు కాశ్మీర్లోనూ ఇరాన్కు మద్దతుదారులుగా ఇటు ఆందోళన చేస్తూ ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఇటు సోషల్ మీడియాలోనూ ఇరాన్కు సపోర్టుగా భారతీయులు ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. ఇటు ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడిన యాంకర్ రష్మికి ఆమె క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఆమె పైన విరుచుకుపడ్డారు కొంతమంది. ఇటు ఇండియాలోనూ ఉంటూ ఇరాన్కు మద్దతు ఇవ్వడంపై ఇటు సోషల్ మీడియాలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఇటు ఇరాన్కు మద్దతు ఇచ్చే ఇండియన్స్ని కూడా అరెస్ట్ చేయాలని ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో చాలామంది నెటిజన్లు ప్రస్తుతానికి డిమాండ్ను ముందు పెడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు బెహ్రెయిన్ అథారిటీస్ 5 పాకిస్తానీ నేషనల్స్ని అలాగే ఒక బంగ్లాదేశ్ నేషనల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇటు బెహ్రెయిన్కి సంబంధించిన యాంటీ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ ఇటు ఇరాన్ మిసైల్స్ని సంధించిన తర్వాత బెహ్రెయిన్లోని ఒక డీసాలినేషన్ ఫెసిలిటీ, అంటే ఇటు సముద్రపు నీరుని ఉప్పు నీరుని మంచినీటిగా మార్చే ఒక సాలినేషన్ సెంటర్, ఒక వాటర్కి సంబంధించిన డీసాలినేషన్ సెంటర్, ఆ డీసాలినేషన్ ఫెసిలిటీని ఇరాన్ మిసైల్ స్ట్రైక్ చేసిన తర్వాత ఆ కనిపిస్తున్న 5 మంది, ఆ రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న 5 మంది ఒక బంగ్లాదేశ్ నేషనల్, 5 పాకిస్తానీస్, ఆ వీడియోస్ని, ఆ డీసాలినేషన్ ఫెసిలిటీకి సంబంధించిన ఆ వీడియోస్ని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇరాన్ చాలా గొప్ప దేశం, చాలా మంచి పని చేసింది అంటూ ఇటు బెహ్రెయిన్లో పనిచేస్తున్నారు, బెహ్రెయిన్లో ఉంటున్నారు, బెహ్రెయిన్లో పనిచేస్తూ బెహ్రెయిన్లో ఉంటూ బెహ్రెయిన్లో జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళిన ఈ వ్యక్తులు బెహ్రెయిన్ దేశం మీద అటాకులు జరిగితే ఇటు ఇరాన్ పొగుడుతూ పోస్టులు పెడితే ఇటు బెహ్రెయిన్కి సంబంధించిన సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ వాళ్ళు సోషల్ మీడియాని ఎప్పుడు స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఏం పోస్టులు పెడుతున్నారు, ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెహ్రెయిన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియోలు ఎవరు పెడుతున్నారని ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉంటారు. మొత్తానికైతే అక్కడున్న అథారిటీస్ సోషల్ మీడియాని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఇటు సింపతి ఎక్స్ప్రెస్ చేస్తూ ఇరాన్ మీద, అలాగే ఇటు అటాక్స్ని కూడా గ్లోరిఫై చేస్తూ ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే అక్కడున్న ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడం, వీటన్నిటిపైన 6 అరెస్ట్ చేశారు. మరి ప్రస్తుతానికి ఇటు ఇండియాలో కూడా అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఒక పాయింట్ ఇటు పాకిస్తానీస్కి సంబంధించి మరొక పాయింట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా దాదాపు ఈ వారంలోనే, ఈ గడిచిన వారం రోజుల్లోనే 170 మంది పాకిస్తానీలని 170 మెంబర్స్ 170 మంది పాకిస్తానీస్ని ఇటు గల్ఫ్ దేశాల నుంచి డిపోర్ట్ చేశారు. అంటే పాకిస్తాన్కి వెనకకు పంపించేశారు 170 మందిని. ఎందుకు? ఇల్లీగల్ రెసిడెన్సీ, వీసా వయలేషన్స్, ఇలా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, వీడియోలు పెట్టడం, ఇరాన్కు సానుభూతి తెలపడం, ఇలాంటి పనులు చేస్తున్నారని 170 మంది పాకిస్తానీలని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఒమాన్ నుంచి, బెహ్రెయిన్ నుంచి, ఈ దేశాల నుంచి మొత్తానికైతే 170 మందిని పాకిస్తానీస్ని వెనకకు పంపించేశారు. రీసెంట్గా ఒక గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 17,000 మంది పాకిస్తానీసు ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాలు, అలాగే మిగతా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అన్ని దేశాల్లో కూడా జైళ్ళల్లో ఉన్నారంట 17,000 మంది. అంటే అంత క్రైములు చేస్తున్నారు. సరే, పాకిస్తానీల విషయం కొంచెం పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. ఇటు ఇరాన్కి సంబంధించి ఇండియాలో సిట్యువేషన్, ఇటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి సంబంధించిన విజువల్ని మనం రైట్ సైడ్ కింద బాక్స్లో చూస్తున్నాం. ఇక్కడ వేలాది మంది హైదరాబాద్కు సంబంధించిన ఓల్డ్ సిటీలో ఇటు ఖమేనీ ఫోటోలను తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇరాన్ని సపోర్ట్ చేయాలి అంటూ భారత ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ఇరాన్కి సపోర్ట్ చేయాలి, ఇరాన్కి
యుద్ధానికి సపోర్ట్ చేయాలి అంటూ వాళ్ళు ర్యాలీ తీశారు. అలాగే ఖమేనీని చంపడం సరైంది కాదు అంటూ మొత్తానికైతే ర్యాలీని తీశారు. మరో పక్కన ఇటు కాశ్మీర్లో సిట్యువేషన్ చూస్తే కనుక చాలామంది ముస్లిమ్స్ ఇటు ఖమేనీని సపోర్ట్ చేస్తూ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏం చేశారు నాకు అర్థం కాలేదు. ప్రొటెస్ట్ చేశారు, అక్కడ దాకా యాక్సెప్ట్ చేయొచ్చు, ఒకదాకా సరే వాళ్ళు ఏదో వాళ్ళ బాధని వెళ్ళగక్కుంటున్నారు, లేకపోతే ప్రొటెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఇక్కడ ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? మరో పక్కన ఇటు రష్మి లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇరాన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు ఆమె క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఆమెకి ఎంతోమందితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. తను చెప్పేది ఒకటి, తను చేసేది నిజ జీవితంలో చేసేది ఒకటి. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అంటూ ఇటు సోషల్ మీడియాలో తనని అటాక్ చేశారు. అలాగే ఇటు క్రికెటర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎంతోమంది ఇటు ప్రొటెస్టులు ఇండియాలో చేయడాన్ని నిరసించారు. అంతెందుకు ఇరాన్కి సంబంధించిన మహిళలు, ఇరాన్లో ఉండే మహిళలు చాలామంది సోషల్ మీడియా మాధ్యమంలో ఇండియాలో ప్రొటెస్టులని సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా ఇండియాలో మీరెందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు, ఖమేనీ చావుని మేము సెలబ్రేట్ చేస్తున్నామంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఒక నియంత పాలన తప్పిపోయింది, మాకు లేకుండా పోయింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో బెహ్రెయిన్ లాంటి ప్రభుత్వాలు, బెహ్రెయిన్ లాంటి కంట్రీస్, గల్ఫ్ దేశాలు, ఇటు పాకిస్తానీస్ కావచ్చు, అలాగే ఇతర దేశాలకు సంబంధించి ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తులు కానీ వీళ్ళు పెట్టే పోస్టులు, వీళ్ళు అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కానీ, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కానీ, అలాంటి చర్యలని వాళ్ళు తోసిపుచ్చుస్తున్నారు. ఇటు పాకిస్తాన్లని వెనుకకు పంపించేశారు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడైతే సోషల్ మీడియాలో ఇక్కడ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులని, ఈ యుద్ధానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులని, వీళ్ళని వెనుకకు పంపించాలన్న వాళ్ళపై క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయం? వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇటు ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడున్న ప్రజలని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటుంది. ఇక్కడ ప్రజల క్షేమం అదే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటుంది. అందుకే యుద్ధం జరుగుతున్నా కూడా ఇటు న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తూ మొదటగా మన ప్రజల బాగోగులు సరిగ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటు ఎవరిని సపోర్ట్ చేయాలో వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఒక పాలసీ మేకింగ్ చేస్తుంది. మీరు హైదరాబాద్కి సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఎలాంటి ప్రొటెస్టులు చేశారు ఏంటి? ఇటు కాశ్మీర్లో కూడా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. काम करना रहता अरे तो निफाक की वजह से तो ये शहादतें हमारे लिए इबरत है, दर्द है कि देखो खामेनी साहब इस दुनिया से गुजर गए, लेकिन उनके गैर मुसलमानों को असियत देना, सिर्फ एक आज़ादी, एक अमन से, एक सुकून से जिंदगी गुजारने का होता है। हाँ विज़ान मोहतरम, हाथों से मैं अमामा पहना, आज उन्हीं के हाथ की अंगूठी मेरे हाथ में। ये सिर्फ नहीं है, ये तो आसान है, उनकी तालीमात है। सबसे